జీరో ఫీజ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా 100% ఫ్రీ సీట్ సాధించండి. సార్, క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ యూనివర్సిటీ కొలాబరేషన్లో ఒక కోర్స్ చేయాలని అనుకున్నారు. స్కూల్ స్టూడెంట్స్ బీటెక్ చేయాలనుకోండి, న్యూ ఏజ్ టెక్నాలజీ. సో వాళ్ళకి ఎంటైర్ 4 years రోడ్ మ్యాప్ ఎలా ఉంటుంది? ఫస్ట్ వాళ్ళు బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పటి నుంచే కంప్లీట్గా ప్రోగ్రామింగ్ అండ్ డేటా స్ట్రక్చర్స్, ఎన్ని టెక్నాలజీలు వచ్చినా, ప్రపంచం ఎంత మారినా, కంప్యూటర్ సైన్స్ అనేది ప్రోగ్రామింగ్ అండ్ డేటా స్ట్రక్చర్స్ సంబంధించింది. సో ప్రోగ్రామింగ్ అండ్ డేటా స్ట్రక్చర్స్ని 3 monthsలో చెప్పొచ్చు, 3 daysలో చెప్పొచ్చు, 6 monthsలో చెప్పొచ్చు, సర్వీస్ బేస్డ్ కంపెనీస్కి రెడీ అయ్యేలా చెప్పొచ్చు, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ రెడీ అయ్యేలా చెప్పొచ్చు. క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ మెయిన్ మోటో 500 స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి రెడీ చేయటం. కాబట్టి ఇయర్ 1 అంతా కూడా దే విల్ బి ఫోకసింగ్ ఆన్ డేటా స్ట్రక్చర్స్, ప్రోగ్రామింగ్, అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్స్. దీని మీదే వాళ్ళు మెయిన్గా, అంటే ఫస్ట్ సెమిస్టర్ పూర్తిగా ప్రోగ్రామింగ్ అండ్ డేటా స్ట్రక్చర్స్ మీద కూర్చుంటారు. అండ్ ఇక్కడ ప్రోగ్రామింగ్ అండ్ డేటా స్ట్రక్చర్స్ ఎవరు చెప్తారంటే, వీళ్ళకి టీచ్ చేసిన ఫ్యాకల్టీ డెఫినెట్గా వరల్డ్స్ టాప్ 4 టెక్నాలజీ కంపెనీస్ నుంచి తీసుకొస్తున్నారు. నెక్స్ట్ సెమిస్టర్లో ఇప్పుడు ప్రోగ్రామింగ్ డేటా స్ట్రక్చర్స్ వచ్చాక రియల్ వరల్డ్లో వాళ్ళు అప్లికేషన్స్ బిల్డ్ చేయాలి. కాబట్టి సెకండ్ సెమిస్టర్ మొత్తం కూడా కంప్లీట్లీ వాళ్ళు అప్లికేషన్స్, అంటే ఒక ఫుల్ స్టాక్ అప్లికేషన్ డెవలప్మెంట్ నేర్పించడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు 2-1కి వెళ్తారు. 2-1లో వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జర్నీ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ కంప్లీట్ మా ఫోకస్ అంతా జనరేటివ్ ఏఐ, ఎజెంటిక్ ఏఐ. అంటే ఎంటైర్ సెకండ్ ఇయర్ కంప్లీట్లీ ఏఐ డ్రివెన్ వర్క్ ఉంటుంది. అంటే వాళ్ళు ఇప్పుడు ఏఐ టూల్స్ నేర్చుకోవడం కాదు, ఏఐ టూల్స్ నేర్చుకోవడానికి అసలు క్వాలిఫికేషన్ అక్కర్లేదు. ఏఐ టూల్స్ కంటే కూడా ఒక ఎంటర్ప్రైజ్ లెవెల్లో కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి రియల్ ఏజెంట్స్ని బిల్డ్ చేయడం, దాని ఇదంతా సెకండ్ ఇయర్ అంతా ఉంటుంది. సెకండ్ ఇయర్లో వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు డూ ఏఐ ఇంటర్న్షిప్. సో సెకండ్ ఇయర్లో ఏఐ ఇంటర్న్షిప్ చేస్తారు. ఇప్పుడు థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి ఇప్పుడు అప్లికేషన్ బిల్డ్ చేయడం తెలుసు, ప్రోగ్రామింగ్ తెలుసు, ఏఐ తెలుసు, ఏజెంట్స్ బిల్డ్ చేయడం తెలుసు. థర్డ్ ఇయర్ అంతా కూడా ఏముంటుంది అంటే వీళ్ళకి థర్డ్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్ మొత్తం క్లౌడ్ కంప్యూటింగ్, డెవాప్స్ టూల్స్. అంటే ఇప్పుడు ఒక నిజం చెప్పాలి అంటే ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్ అని చెప్పి ఒక రోల్ వచ్చింది. ఎఫ్డిఈ అంటే ఒక క్లయింట్ ప్రాబ్లమ్ని అర్థం చేసుకుని, డొమైన్ అర్థం చేసుకుని, ఏఐ వాళ్ళకి కావాల్సిన ఏఐని బిల్డ్ చేస్తూ ఎగ్జిస్టింగ్ ఎకోసిస్టంలో దాన్ని ఇంటిగ్రేట్ చేయగలగాలి. సో ఈ కావాల్సిన మిగతా టూల్స్ అండ్ ఫ్రేమ్వర్క్స్ అన్ని 3-1లో నేర్పిస్తాం. 3-2 మొత్తం 3-2 కంప్లీట్ 6 months వాళ్ళు ఏదో ఒక రియల్ కంపెనీకి వెళ్ళి వర్క్ చేస్తారు, ఇంటర్న్షిప్ చేస్తారు. సో ఇది ఫస్ట్ 3 years ప్రోగ్రామ్. అండ్ 4th year వచ్చేటప్పటికి సో దే విల్ బి వర్కింగ్ ఆన్ అడ్వాన్స్డ్ టాపిక్స్. అంటే ఏఐని క్వాంటమ్ కంప్యూటింగ్తో ఇంటిగ్రేట్ చేయడం, ఏఐని సైబర్ సెక్యూరిటీతో ఇంటిగ్రేట్ చేయడం, ఇలాంటివి చేస్తారు. సో ఒక టెక్నాలజీ డ్రివెన్లో వాళ్ళు ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళగా రెడీ చేయాలనేది మా గోల్. అంటే అందుకే మేము అందరు స్టూడెంట్స్కి అడ్మిషన్ ఇవ్వట్లేదు. సో ఎవరైతే దీనికి సెట్ అవుతారో ఆ 500 స్టూడెంట్సే మేము సెలెక్ట్ చేస్తాం. అలాని మార్కులు ఎక్కువ వస్తే వాళ్ళు బీటెక్లో బాగా చేస్తారు, లేకపోతే జేఈ మెయిన్స్లో క్రాక్ చేస్తే బీటెక్లో బాగా చేస్తారు, లేకపోతే ఎంసెట్ ర్యాంక్ వస్తే నేను నమ్మను. వాళ్ళకి ఏం అంటే నేను చూసిన యాజ్ ఎ ఫ్యాకల్టీగా నేను క్లాసెస్ చెప్పినప్పుడు కూడా చూసింది ఏంటి అంటే వాళ్ళని ఆ గైడెన్స్లోకి తీసుకొస్తే, అరే బాబు నీకు ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీలో ప్లేస్మెంట్ వస్తే నెలకు 4 లక్షలు వస్తాయి, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో ప్లేస్మెంట్ వస్తే 10 లక్షలు వస్తాయి. సో లేదు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి వెళ్తే నీకు నాలెడ్జ్ ఇలా వస్తుంది, సో ఇలాంటి బ్రాండెడ్ కంపెనీస్లోకి నువ్వు వెళ్తావు. ఇది మనం అర్థమయ్యేలాగా చెప్తే వాళ్ళు బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి రోడ్ మ్యాప్ ఇచ్చి రెడీ చేస్తే వాళ్ళు సక్సెస్ అవుతారు. సో ఇలాంటి స్టూడెంట్స్ కోసమే క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎవరైనా పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ బీటెక్లో ఒక అడ్వాన్స్డ్ కరికులంకి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి రెడీ అవ్వాలి అనేది మీరు అనుకుంటే, సో QTSTలో మేము కంప్లీట్గా డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ఒక స్టూడెంట్ని బీటెక్లో ఉండగానే టాప్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లోకి ఎలా ప్లేస్ చేయాలనే ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. మాతో అసోసియేట్ అయిన యూనివర్సిటీస్ కావేరీ యూనివర్సిటీ, అరోరా యూనివర్సిటీ ఉప్పల్, అన్నమాచార్య యూనివర్సిటీ, సెయింట్ మేరీస్ యూనివర్సిటీ, అట్లాగే చెన్నై యూనివర్సిటీ భారత్. వీటిలో మీరు బీటెక్ చేయాలనుకుంటే, QTST చేయాలనుకుంటే ఈ వీడియోలో వచ్చే నెంబర్ కాల్ చేసి డిస్కస్ చేయొచ్చు. దీని మీద మీకు కెరీర్ గైడెన్స్ కావాలనుకున్నా సరే ప్రతి సండే మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ.